హాయ్ వ్యూయర్స్, నేను మీ లక్ష్మి. వెల్కమ్ టు లక్కీ గోదావరి రుచులు. ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు వీడియో వచ్చేసి రెస్టారెంట్ స్టైల్లో క్యాప్సికమ్ మసాలా అండి. ఇది రైస్లో, చపాతీలో, దేనిలో అయినా చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. మరి ప్రాసెస్ ఎలాగో చూద్దాం రండి. ముందుగా గిన్నె పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల వేరుశెనగ గుళ్ళు వేసుకొని ఫ్రై చేసుకుందాం. గుళ్ళు ఫ్రై అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల నువ్వులు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుందాం అండి. ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసేసుకొని అందులోనే మళ్ళీ 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక 3 నుంచి 4 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క వేసుకొని ఫ్రై చేసుకొని పక్కకు తీసేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని అందులో క్యాప్సికమ్ ముక్కలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. క్యాప్సికమ్ ముక్కలు బాగా ఫ్రై అయ్యాక పక్కన తీసుకొని మళ్ళీ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ, టొమాటో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి నేను చిన్న సైజు 3 టమాటాలు, 3 ఆనియన్స్ తీసుకున్నానండి. బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా ఎండు కొబ్బరి కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఫ్రై అయిన తర్వాత చల్లారనివ్వాలండి. ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న వేరుశెనగ గుళ్ళు, నువ్వులు పౌడర్ చేసి పెట్టుకోవాలి. తర్వాత టమాటా, ఆనియన్, పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క, 5-6 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా జీడిపప్పు వేసుకొని దాన్ని కూడా పేస్ట్ చేసుకుందాం. మళ్ళీ కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఆ పేస్ట్ని అందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఒక 2 మినిట్స్. ఫ్రై అయిన తర్వాత అందులో చిటికెడు పసుపు, రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని అలాగే 2 టేబుల్ స్పూన్ల కారం కూడా యాడ్ చేసుకోండి. వేసుకొని బాగా కలుపుకుందాం. కలుపుకొని మూత పెట్టుకొని ఆయిల్ పైకి తేలే వరకు మనం ఉడికించుకోవాలండి. ఆయిల్ పైకి తేలిన తర్వాత దాన్ని ఒకసారి కలుపుకొని దాంట్లో మనం గుళ్ళు, నువ్వులు పౌడర్ చేసుకున్నాం కదండి మసాలా, ఆ పౌడర్ని వేసుకొని మళ్ళీ ఇంకొక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలండి మూత పెట్టుకొని. అలా ఆయిల్ పైకి తేలిన తర్వాత క్యాప్సికమ్ ముక్కలు వేసుకోవాలి. క్యాప్సికమ్ ముక్కలు వేసుకొని బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ తర్వాత 1/2 కప్పు పెరుగు వేసుకొని బాగా కలుపుకుందాం. కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. వీడియోలో చూపించినంత చింతపండు తీసుకొని రసం తీసుకోవాలండి. ఫైనల్గా అది యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకుందాం. ఆయిల్ పైకి బాగా తేలిన తర్వాత ఆఫ్ చేసుకోవడమేనండి. అంతేనండి, రెస్టారెంట్ స్టైల్లో టేస్టీ క్యాప్సికమ్ మసాలా రెడీ అండి. ఫైనల్గా కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకొని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకుందాం. అంతేనండి. నచ్చిందా? నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. రైస్లోకైనా బాగుంటుంది, దోశలో కూడా చాలా బాగుంటుందండి, చపాతీలోకి, దేనిలో అయినా బాగుంటుందండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ వ్యూయర్స్.